ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు వైకాపా పిలుపునిచ్చింది. విశాఖ ఆర్కే బీచ్లో వైకాపా తలపెట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వైకాపా నాయకులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ను భీమునిపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ విశాఖ పాత జైల్ రోడ్డు కూడలి వద్ద వైకాపా కార్యకర్తలు ఆందోళన చేశారు. విజయనగరంలో వైకాపా కార్యకర్తల నిరసన ర్యాలీని పోలీసులు నిలిపివేశారు. ఏలూరులో అఖిలపక్షం యువత ఆధ్వర్యంలో శాంతి ప్రదర్శన చేపట్టారు. కొవ్వొత్తుల ర్యాలీ చేసేందుకు ప్రయత్నించిన వైకాపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన వైకాపా కొవ్వొత్తుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కర్నూలు రాజ్విహార్ కూడలిలో ఎంపీ బుట్టారేణుక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైకాపా కార్యకర్తలు నిరసన తెలిపారు. కడప జిల్లా పులివెందులలో వైకాపా కార్యకర్తలు నీటి ట్యాంక్ పైకెక్కి ఆందోళనలు చేశారు. రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలిపారు. అనంతపురంలోనూ వైకాపా నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.